ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము మొదటి చరణంలో దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతించాలని, ఆయన పరిశుద్ధ నామమును ఆయన ఆలయమందు సన్నుతించాలని ఆయన తన జీవితంలో అనుభవంలో తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిజంగా దావీదు తన జీవితంలో దేవుణ్ణి అతి సమీపంగా హత్తుకొని దేవుణ్ణి ఆరాధించే అనుభవంలో తాను ఉంటూ వచ్చినాడు. దానికి గల కారణం తనకు సంభవించిన కష్టాలు, నష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటిని బట్టి దేవుని యొక్క సన్నిధిని, ఆయన యొక్క ప్రాముఖ్యతను తాను గుర్తించగలుగుతూ వచ్చినాడు. నిజంగా దేవుణ్ణి అనుభవపూర్వకంగా రుచించి ఎరగనప్పుడు మనము ఆయనను స్తుతించే వారంగా లేవు. ఎందుకనగా ఆయన పరిశుద్ధ నామమును ఆయన ఆలయమందు మనము స్తుతించే వారంగా ఉండాలి. దేవుని ఆలయము ఎంతో పరిశుద్ధమైనటువంటిది. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అని హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడి మనకు ఆలయముగా ఉంటున్నాడు. మనము క్రీస్తు యేసులో కట్టబడుతూ వచ్చిన వారంగా ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అనే తన శరీరంలో మనల్ని జతపరుస్తూ వచ్చినాడు. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, విమోచించబడినటువంటి వారు దేవుణ్ణి స్తుతించి ఆరాధించకుండా ఉండలేరు. ఎందుకనగా దేవుణ్ణి ఆరాధించే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని వారు గుర్తెరిగిన వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉంటాయని కీర్తనకారుడు 16వ అధ్యాయం చివరి వచనాలు తెలియజేస్తున్నాడు. నిజంగా దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. విమోచించబడినటువంటి ప్రజలు దేవుని ఆలయాన్ని, దేవుని సన్నిధిలో గడపకుండా వారు లోకంలో ఆనందించలేరు. అలాగున దైవజనుడు దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. విమోచించబడినటువంటి ప్రజలంగా మనము దేవుని సన్నిధిలోనికి కూడి వచ్చి ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆయన నామాన్ని సన్నతించే వారంగా ఉండాలి. అదే దేవుడు కోరుకునేటువంటిది. అందుకే దేవుడు ప్రభువు యొక్క దినంలో మనం దేవుని ఆరాధించేటువంటి వారంగా, పరిశుద్ధ దినంగా ఆచరించే వారంగా ఉంటాం. కనుక లోకస్తులకు హాలిడే, కానీ దేవుని ప్రజలకు హోలీడే. అలాగన మన జీవితంలో దేవుని మహిమపరచుదుము గాక.